హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఈవినింగ్ స్నాక్స్గా చేసుకునే పెసర గుగ్గిళ్ళు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. కంపల్సరీ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. ముందుగా మనం పెసర్లను తీసుకొని నీట్గా కడిగి పెట్టేసామండి. కొన్ని పెసర్లలో రాళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకొని కడుక్కోవాలండి. నెక్స్ట్ వీటిని ఒక స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక నాన్ స్టిక్ గిన్నె పెట్టుకోవాలండి. దాంట్లో ఈ పెసర్లు కడిగినవి ఉన్నాయి కదా, అవి వేసేసామండి. ఇప్పుడు దీంట్లో అవి ఉడికించడానికి సరిపడా వాటర్ పోసుకోవాలండి. మరీ మెత్తగా కాకూడదండి, మామూలుగా మీడియంగా అయితే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా కొన్ని వాటర్ పోసుకోవాలి. మూత పెట్టేసి ఐ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇవి ఉడికే వరకు కాసేపు ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇలా కాస్త ఉడికిన తర్వాత దీంట్లో ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ముందే ఉప్పు యాడ్ చేస్తే అవి సరిగ్గా ఉడకవు, కాబట్టి కాస్తంత ఉడికిన తర్వాత ఇలా వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వేసేసి మళ్ళీ కాసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇలా మొత్తం కలిపేసి, ఉప్పు వేసాం కాబట్టి కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి ఐ ఫ్లేమ్లో పెట్టేసుకొని. చూసారు కదా, చక్కగా ఉడికిపోయాయి. ఇలా మనం చేత్తో అంటేనే అవి తునగాలండి, ఆ విధంగా ఉడకాలి, స్మాష్ అయిపోకూడదు వెంటనే. ఓకే, చూసారు కదా, ఈ విధంగా ఆ వాటర్ అంతా ఒక జల్లీ బుట్టలోకి వడకట్టేసాము. ఈ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ దీంట్లో మనం రుచికి సరిపడా కారం వేస్తున్నామండి. ఆల్రెడీ దీంట్లో మనం పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టాం కాబట్టి వేసాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. తాలింపుకి సరిపడా ఒక 2 గంటలు వేసాం. ఓకే, హీట్ అయిపోయింది. తాలింపు గింజలు వేసాం. నెక్స్ట్ దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చీలు, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసామండి. పచ్చిమిర్చి కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదండి. ఇలా పచ్చిమిర్చి కూడా వేసేసి మొత్తం వేయించుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మనం ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నామండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేయడం వల్ల గుగ్గిళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి. నెక్స్ట్ దీన్నంతా కలిపేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. ఆల్రెడీ తాలింపు గింజలో జీలకర్ర ఉంటుంది, కానీ ఇది విడిగా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. దీన్ని మళ్ళీ కలిపేద్దాం. జీలకర్ర వేసిన తర్వాత ఇవి మంచి కలర్లోకి వచ్చేసిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం ఉడికించి పెట్టిన పెసర్లు ఉన్నాయి కదండి, అవి కూడా దీంట్లో వేసేసుకొని మంచిగా కలపాలండి. ఇదంతా చూసారు కదా, ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి. ఇది దేవుడు ప్రసాదంగా కూడా వినాయక చవితికి అలా చేస్తారు కదండి. చాలా టేస్టీగా ఉంటాయి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఓకే అండి, ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ రెసిపీస్ కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.